హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు వంట? పాయసం. ఏం పాయసం? బియ్యంతో. ఓకే, ఒక గ్లాస్ బియ్యం. అంతే చాలా? అంతే. ఏం చేయాలా నెక్స్ట్? ఇవి కడగాలి. కడిగి సోక్ చేయాలా? 5 నిమిషాలు పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టుకోవాలి. సరే. 5 మినిట్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మనము బాయిల్ చేసుకోవాలి. ఇందాక మనము 5 మినిట్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని బాయిల్ చేసుకుంటున్నాం. ఎన్ని మినిట్స్ ఉడకబెట్టాలి మమ్మీ? అర్ధగంట ఉడకబెట్టుకోవాలి. అర్ధగంట ఉడకబెట్టాలి రైస్ని. అది బాయిల్ అవుతుంది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ పాలు కాగబెట్టుకోవాలి కొన్ని. ఈ బియ్యంలో ఏ బియ్యం? ఉడకబెట్టిన బియ్యంలో పాలు పోసుకోవాలి. ఇప్పుడు అక్కడ పాలు వేడైనాక ఇందులో పోసేయడమే. కాగబెట్టిన పాలని ఈ ఉడకబెట్టిన రైస్లో పోయాలి. పోసేసి మొత్తం పోసేసి కలుపుకోవాలి. కలుపుకోవాలి. సరే. ఇప్పుడు ఇంట్లో ఇలాచి 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు వేసుకోవాలి దంచుకొని. ఇలాచీలు వేసుకున్న తర్వాత చక్కెర వేసుకోవాలి. దానికి ఎంత కావాలో అంత. అంటే 1 గ్లాసు బియ్యానికి ఎంత చక్కెర పడుతుంది? 2 గ్లాసుల చక్కెర వేస్తాను. 2 గ్లాసుల చక్కెర వేసుకోవాలి. చక్కెర వేస్తాను. ఓకే. చక్కెర ఇచ్చిన తర్వాత మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఉడికింది అన్నం మంచిగా? రైస్ మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాతనే చక్కెర వేయాలి కదా? మంచి బాయిల్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఇవి కాజు, కిస్మిస్, బాదం, కాజు ఇవి వేసుకోవాలి. వేసేసి ఇంకా అయిపోయినట్టేనా? కొంచెం గట్టిగా అవుతుంది. తొందరనే ఉంది కదా ప్రాసెస్. అది దాంట్లో వాటర్ ఉండకుండా మంచిగా గట్టిగా అయ్యేటట్టు వరకు ఉడకబెట్టుకోవాలి. ఇట్లా పాలు పాలు ఉండద్దు, మంచిగా బాయిల్ కావాలి. అప్పటి వరకు దాన్ని అర్ధగంట అయితే బాగా అవుతుంది. అర్ధగంట వరకు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు ఇది తీసుకోవాలి. ఇక్కడ చూస్తారా, ఇక్కడ తిక్కుగా అయింది కదా. ఇట్లా తిక్కుగా అయ్యే వరకు మనము రైస్ని ఇట్లా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ఇంకా మనము దీంట్లో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దామో చూద్దాం. మమ్మీ ఏం యాడ్ చేస్తున్నావు నెక్స్ట్? ఇందులో నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మాకు నచ్చితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ 1 స్పూన్ సరిపోతుంది. చిన్న గ్లాస్ ఒక స్పూన్ ఇట్లా 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ దాన్ని మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ చేసి ఆఫ్ చేస్తే మంచిగా వేడి వేసుకుంటే ఏం కాదు. వేడి వేసుకుంటే అదే బాగుంటుంది టేస్ట్. బంద్ నెయ్యి వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. స్వీట్ మీకు ఎప్పుడైనా నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు మనం అంతే ఇట్లా ఉండాలి స్వీట్. ఇట్లా ఉంటుంది చూడడానికి ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా చూసుకోవాలి స్వీట్. చాలా బాగుంది. సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.